ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన సమాచారం చూస్తే దసరాకు పిఆర్సీ 20 నుంచి 30% ఫిట్మెంట్ అని చెప్పి అప్డేట్ అయితే ఉంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అంతేకాకుండా పెన్షనర్లు కూడా ఈ యొక్క ఫిట్మెంట్ అనేది లభించే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని మనకు 63% అయితే కావాలని టీజీఓ సంబంధించిన వారు విజ్ఞప్తి అయితే చేశారు. బట్ అంటే ఎంత ఇవ్వాలనే దానిపై సీఎం అనేది త్వరలో నిర్ణయాలు తీసుకుంటారంట. దాని తర్వాత వీఆర్ఓకి సంబంధించిన వ్యవస్థ అనేది రద్దు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ అయితే ఉన్నట్లుగా సాక్షి పేపర్ వారు ఒక కథనం అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క వీఆర్ఓకి సంబంధించి మనకు ఈ యొక్క వ్యవస్థ అనేది రద్దు చేసి ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిపోయిన ఈ యొక్క వీఆర్ఓస్ అయితే ఉన్నారో వీరిని జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ అయితే చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఓకే, తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్కి సంబంధించిన మెరిట్ జాబితా అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 22 డేస్ అని కంప్లీట్ అయినప్పటికీ కూడాను రిజల్ట్స్ వచ్చి ఇప్పటివరకు కూడా మెరిట్ జాబితా అనేది రిలీజ్ అవ్వకపోవడంపై అభ్యర్థులు అయితే కొంచెం టెన్షన్ అయితే ఉంది. మొత్తంగా 2723 పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఓకే, తర్వాత మనకు ఫాస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి తెలంగాణకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫాస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ఎంపికైన అభ్యర్థుల్లో 50 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందంట. ఇందులో మనకు చూసినట్లయితే 25 మెంబర్స్కి వివిధ కారణాలతో పెండింగ్లు అయితే పెట్టినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, పెండింగ్లో ఉన్న అభ్యర్థుల వివరాలు అనేవి ఐటీడీఏ మన్నూరులో ఉంచామని పెండింగ్లో అభ్యర్థులు పరిశీలన కమిటీ సభ్యులు సూచించిన విధంగా తహసీల్దార్తో ఏజెన్సీ ధృవీకరణ పత్రాలు అయితే తీసుకొని ఈ నెల 27వ తారీఖులోగా మన్ననూరు గిరిజన అభివృద్ధి అధికార కార్యాలయంలో మనకు సబ్మిట్ అయితే చేయాలని చెప్పి తెలుపుతున్నారు. దాని తర్వాత టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో డైరీ పోస్టుల ఎంపిక సంబంధించిన జాబితా అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకేనా, దాని తర్వాత మనం చూస్తే టీఆర్టీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన వైద్య పరీక్షలు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 26 నుంచి 37 తారీఖు వరకు కూడా హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజినీదేవి దవాఖానాలో ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు అయితే ఉన్నట్లుగా సమాచారం అనమాట. సాధారణ గుర్తింపు పత్రం, అంతేకాకుండా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, హాల్ టికెట్, నియమిత మొత్తంలో ఫీజు అనేది వెంట తెచ్చుకోవాలని కూడా ఇక్కడ సూచించారు. ఈ విధంగా టీఆర్టీకి సంబంధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలపై అప్డేట్ ఉంది. టీఎస్పీఎస్సీ సంబంధించి వెబ్సైట్లో డైరీ పోస్టులకు సంబంధించిన ఎంపీ జాబితా కూడా రిలీజ్ అయింది. ఇలా మనకు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీకు ఉపయోగపడింది ఉంటే అందరికీ కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.